దేశ ప్రజాస్వామ్యానికి హోటల్ పెట్టడానికి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది. దేశంలో అల్లకల్లోలాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పంజాబ్లో సిక్కులు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళను అనవసరంగా రైతుల పేరు మీద ఆల్రెడీ రెచ్చగొట్టి రైతు ఉద్యమం పేరు మీద వాళ్ళను తప్పుదారి పట్టించి రైతు సంస్కరణలు ఏదైతే మోడీ గారు తీసుకొచ్చారో దాన్ని తప్పుగా వర్ణించి దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేశారు పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్లో. అది సరిపోదని చైనా రాయబారితో కూడా మీటింగ్ రహస్య మంతనాలు జరిపి ఇండియాలో అంతర్గత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నటికి నిన్న అమెరికాలో కూర్చొని దేశ ప్రజాస్వామ్యానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, సిక్కులకు అసలు ఇక్కడ వాళ్ళ హక్కులు ఏదో అన్యాయం జరుగుతున్నట్టు ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఎంత దారుణమైన ప్రవర్తన అంటే చెప్పరాదు. అవకాశం దొరికిన ప్రతిసారి రాహుల్ గాంధీ విదేశాలు వెళ్ళి కూర్చోవడం, మీటింగ్ పెట్టడం, దేశ వ్యతిరేక శక్తులతో కలిసి దేశానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ చేయడం, అంతర్జాతీయంగా దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు, దేశం బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నన్ను ఏ అర్హత ఉందని ప్రతిపక్ష హోదా ఇచ్చారో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి, సిగ్గుపడాలి. ఆయనకు అసలు ఎలాంటి అర్హత లేదు. ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టినా కూడా ఏ విషయం మీద ఏం మాట్లాడాలని అర్థం కాదు. నిన్న హక్కుల గురించి మాట్లాడిన విషయాలు అయితే చాలా దారుణం. దేశంలో అంతర్గతంగా ఏం జరుగుతుందనగా అవగాహన లేదు అసలు. ఇలాంటి విషయాల మీద రాను రాను ఆయన ఇంకా దేశంలో అల్లర్లు జరగకముందే ఆయన అసలు కుటుంబ సమేతంగా దేశం నుంచి బహిష్కరిస్తే తప్ప దేశాన్ని పట్టిన దరిద్రం వదులుకోదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి నాయకులను తమ నాయకుడిగా ప్రకటించుకునే ముందు సిగ్గుపడాలా. ఈ గాంధీ ప్రభుత్వం వచ్చి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ బయటపడితే వాళ్ళకి ముందైనా 4 నూకలు వెళ్ళే అవకాశం ఉంటుంది. దేశంలో ఆల్రెడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం పుంజుకున్నది. 400 పైన చిలుకుమన్న రావాల్సింది ఉంది. ఈసారి ఖచ్చితంగా సాధిస్తాం. రాహుల్ గాంధీ ఇట్లనే దుష్ప్రవర్తన చేసుకుంటూ పోతే దేశంలో ప్రజలు రాళ్లతో తరిమి పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ బుద్ధి తెచ్చుకొని బుద్ధి మార్చుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై.